ఈరోజు విషాదకరమైన వార్త ఏంటంటే భయాన్ని బట్టి కోవిడ్ కంటే ఎక్కువ మరణిస్తున్నాం. ఫియర్ హస్ బికమ్ ఎ బిగ్గర్ థ్రెట్ దాన్ COVID-19. ఓటమి కంటే ఓడిపోతానన్న భయం మనిషిని పీడిస్తుంది. వార్త ఎదుర్కొంటామో లేదో పక్కన పెడితే ఆ వార్త ఎదుర్కోవాల్సి వస్తుందేమో, ఎదుర్కొంటామేమో అన్న భయంతో మనిషి పీడించబడుతున్నాడు. ఫియర్ ఇన్కెపాసిటేట్స్ యూ. భయం అనేది నిన్ను ఆలోచన చేయకుండా నేను ఆపేస్తుంది, నీ ఆలోచన శైలిని బంధిస్తుంది, నీ మానసిక స్థితిని విచ్ఛిన్నం చేస్తుంది. భయం అనేది నీ యొక్క రోగ నిరోధక శక్తిని కుప్పగూల్చేస్తుంది, ఇమ్యూనిటీని నాశనం చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది. ఈ భయానికి ఇమ్యూనిటీ నాశనం అయిపోగా ఇంకా రోగాన్ని ఎదుర్కొనే శక్తి కూడా కోల్పోయి, రోగం రాక మునుపే, ఆ రోగము ప్రభావం చేయక మునుపే నీ రోగ నిరోధక శక్తి చచ్చిపోయి నువ్వు మరణిస్తావు. నిజంగా చూస్తే ఏ ప్రాంతంలో చూసినా ఆదరణ లేదు, ఎక్కడ చూసినా సరే కన్నీటి యాతన, ఎక్కడ చూసినా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి, ఎక్కడ చూసినా బ్రతికేదానికంటే చచ్చిపోతే బాగుండని కొందరి ఆలోచనలు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో ప్రాంతంలో ప్రియుల పరిస్థితి ఏంటి? హాస్పిటల్ బెడ్ లో బహుశా బతుకుతారా చనిపోతారా ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి, కనీసం చూడలేని దుస్థితి. ఆదరిద్దామని వెళ్దామంటే చివరికి వెళ్ళలేని ఐసోలేషన్ పరిస్థితి. ఎక్కడికి వెళ్ళింది పరిస్థితిని ఆలోచిస్తున్నప్పుడు మనందరి హృదయాల్లో తట్టుకోలేని వార్త ఒకే ఒకటి, ఏంటది? భయాందోళన వాతావరణం. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించు. నీ గుండె భయపు గుప్పిట్లో ఊగిపోవట్లేదా? ఏమవుతుందని అనాలో, భవిష్యత్తు ఏమైపోతుందని ఆ భయాందోళన వాతావరణంలో చితికిపోవట్లేదా? బంధువులు తిరిగి వస్తారా లేదా అని ప్రశ్నల మధ్యలో ఆ భయాందోళన వాతావరణంలో ఉండలేదా? ఎంత భయంకరమైన తుఫాన్లో ఉన్నా, ద బిగ్గెస్ట్ స్టార్మ్ ఎవర్ వి కుడ్ గెస్. ఎప్పుడు ఊహించినంత భయంకరమైన తుఫాన్ లాంటి పరిస్థితి, మానసికమైన తుఫాను, చివరికి భౌతికమైన తుఫాను, వైద్య సంస్థలు కుప్పగూలిపోయిన తుఫాను, ఆక్సిజన్ దొరకలేని పరిస్థితులు, బెడ్లు దొరకలేని పరిస్థితులు, ఎక్కడ చూసినా సరే ఇన్ఫెక్షన్ రేట్ 4 లక్షలు దాటిపోయిన పరిస్థితి. ఈరోజు ప్రశ్నలతో దేవుని మందిరానికి వచ్చావా? ఈరోజు ట్యూన్ ఇన్ అవ్వడానికి ఎవరో ఫార్వర్డ్ చేస్తే ఈరోజు పెట్టుకున్నావు, దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, నీ భయానికి జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు భయంతో పీడించబడుతున్నట్లయితే, ఎటువంటి వార్తలు వినాల్సి వస్తున్న ఆలోచనతో నీ యొక్క మానసిక స్థితి విచ్ఛిన్నమైపోతే, ఫోన్ మెసేజ్ కూడా వణికిపోతున్న పరిస్థితి వస్తే, శబ్దాలు వినలేని పరిస్థితి వస్తే, చివరికి తలుపేసుకొని కూర్చొని ఇంట్లో ఒక మౌని అయిపోయి, సోఫాకు అతుక్కపోయి, ఇంకా నా వల్ల కావట్లేదు ఇది, ఇంకా నేను ఏది వినలేను అని చెప్పి ఈరోజు చితికిపోయి ఉన్నావా? ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరొకసారి ఈ యొక్క పునరుద్ధాన దినమందు క్రీస్తు యొక్క వర్తమానము పంచుకొనక మునుపు మనం వెళ్తున్న పరిస్థితి బహు విదారకంగా, బాధతప్త హృదయాలతో, వాక్యం వినే పరిస్థితి కూడా లేనట్లు బహుశా ఉన్నట్లయితే సరైన ప్రాంతంలో సరైన ఛానల్కి మీరు ట్యూన్ అయ్యారని మరొకసారి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. కానీ విని ఊహించని రీతిలో ఎప్పుడు కూడా ఇంత ఘోరమైన పరిస్థితి బహుశా మనం చూడలేదు. ఎక్కడ చూసినా సరే భయంకరమైన వార్తలు వెంబడి వార్తలు, పరిస్థితులు చేజారిపోయాయి. చివరికి యంత్రాంగం చేయెత్తేసింది, ప్రభుత్వం చేయెత్తేసింది, చివరికి ప్రాణాలు కూడా ఎన్ని పోతున్నాయో తెలియని పరిస్థితులు ఉన్నాం. ఎక్కడ చూసినా సరే భయము గుప్పిట్లో మనందరం పీడించబడుతున్న సందర్భంలో ఉన్నాం. గత దినాన ప్రార్థన చేస్తున్న సందర్భంలో
సిద్ధపాటు సమయం కొరకే ప్రార్థిస్తున్న ఆ యొక్క కొన్ని గంటల తర్వాత అకస్మాత్తుగా భయంకరమైన వార్తలు వినాల్సి వచ్చింది. ప్రార్థన అయిపోయింది, ఫాస్టింగ్ ప్రేయర్ ముగించుకొని లేచాను. ఇష్టం వచ్చినట్లు ఎక్కడ చూసినా సరే అతి భయంకరమైన వార్తలు వస్తూ ఉన్నాయి. సేవకులు వరుస మరణించడం, వారి యొక్క పార్థివ దేహాన్ని తీసుకొని లేదా ఆఖరి చూపులు చూడడానికి చివరికి బంధువులు కూడా చూడలేని పరిస్థితి అయిపోవడం, ఇవన్నీ పరిస్థితులు చూస్తూ ఉంటే అకస్మాత్ ఇంకో వార్త వచ్చింది. ఏంటంటే వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్కి కూడా పాజిటివ్ అట అని వార్త వచ్చింది. అనేసరికి అది ఇంకా కొద్ది బాధగా అనిపించింది. ఇవన్నీ పరిస్థితులు ఒకప్పుడు జీర్ణించుకోవాలా ఏంటి అని ఆలోచిస్తున్న సందర్భంలో నాకు అనిపించింది, ఈరోజు డేట్ ఏంటి అసలు వాట్ ఈస్ దిస్ డే అని చూస్తే May 1 అనేది మనకు బాగా తెలుసు. నిన్నటి రోజు May 1 అయ్యేసరికి అప్పుడు క్యాలెండర్ వైపు చూద్దామంటే ఏప్రిల్ క్యాలెండర్ కనిపిస్తూ ఉంది, లైఫ్ టెంపుల్ క్యాలెండర్. వెంటనే నేను ప్రార్థిస్తూ, ప్రభువా ఒక్కసారి మాట్లాడి ఏంది పరిస్థితి, మే మాసంలో వస్తున్నాం, మరి మా భారతదేశ పరిస్థితి ఏంటి, సంఘాల పరిస్థితి ఏంటి, అసలు ప్రస్తుతం మేము వెళ్తున్న పరిస్థితి యొక్క మా పరిస్థితులు ఏంటి ప్రభువా, దయచేసి ఒక మాట ద్వారా మాకు ఏం జరగబోతుందో మాట్లాడు ప్రభువా అని క్యాలెండర్ ఓపెన్ చేస్తే ఆ ఫ్రంట్ మే జూన్ మాసం యొక్క లైఫ్ టెంపుల్ క్యాలెండర్ ఉన్న వాళ్ళకి తెలుసు, బహుశా మెంబర్స్ అయితే లైఫ్ టెంపుల్ క్యాలెండర్లో మే జూన్ మాసం దగ్గర వెంటనే ఆ యొక్క పిక్చర్ కనిపిస్తూ ఉంది. 107వ కీర్తన ఒకసారి స్క్రీన్లో బహుశా మీరు చూడవచ్చు. అది చూసిన వెంటనే దేవుడు ఎలా మాట్లాడతాడు, నిజంగా ఆదరణ కొరకు వెతుకుతున్నప్పుడు దేవుడు ఎలా సిద్ధపరుస్తాడు, ప్రవచన రీతిగా ముందే దేవుడు ఎలా మనల్ని సిద్ధపరచాలని ఆశపడుతూ వచ్చాడని చూసినప్పుడు ఒక్కసారి హృదయంలో ఒకలాంటి ధైర్యం తిరిగి నెలకొంది. కీర్తన 107, 28, 29 వచనాలు అక్కడ మనం చూసినట్లయితే బాగా చూడండి, స్క్రీన్లో కనిపిస్తూ ఉంది. మన క్యాలెండర్లో మెయిన్ పిక్చర్ కింద వాగ్దానం అది ఉంది, వాక్యం అది ఉంది. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. ఇంగ్లీష్ రాస్తుంది, హీ మేకత్ ద స్టార్మ్ అ కామ్. అంటే తుఫాను రాబోతున్న తుఫాను లాంటి పరిస్థితులు వెంటనే చూస్తున్నప్పుడు అనిపించింది, అవును కదా, అసలు ఈ వచనం ఎప్పుడు దేవుడు బయలుపరిచాడు అని చూస్తే గత సంవత్సరము నవంబర్లో ఆఖరి దినాల్లో ప్రార్థిస్తూ వచ్చాం, ప్రభా మరి క్యాలెండర్కి ఏం వచనాలు వెతకాలి ప్రభా అని, వచనాలు చూపించు ప్రభా అని ప్రార్థిస్తూ వచ్చాం. సుదీర్ఘ ఉపవాస ప్రార్థనల తర్వాత దేవుడు మాట్లాడిన పిమ్మట ఈ వచనాలని వాటికి ఆ యొక్క సెట్ చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చినప్పుడు అసలు మే నెలలో జూన్లో ఎలా ఉండబోతుంది పరిస్థితులు, అసలు మే ఎలా ఉండబోతుంది అనేది అప్పుడు మనకి ఏమీ తెలియదు. వాస్తవంగా చెప్పాలి అంటే అప్పటికి మనం ఫస్ట్ వేవ్ ముగించుకొని పరిస్థితులన్నీ చక్కదిద్దబడుతూ భారతదేశం జయించింది, అధిగమించామని ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. అలాంటి పరిస్థితిలో ఎప్పుడైతే ఆ యొక్క వచనాలను దేవుడు ఇస్తూ వచ్చాడో నాకు అర్థం కాలేదు. వాస్తవంగా చాలాసార్లు అందరు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు దేవుడు అలా మాట్లాడని ఇతరులు చెప్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తున్నప్పుడు ఈసారి నేను ఒక సాక్ష్యం చెప్పే పరిస్థితి వస్తాను అనుకోలేదు. ఎందుకంటే వచనాలు ఎదుగుతున్నప్పుడు దేవుడు నన్నే వాడుకున్నాడు. అరే ఇప్పుడు ఆ వచనాలు అప్పుడు వెతుకుతున్నప్పుడు అసలు ఏమవుతుంది ఏమీ తెలియదు. వి డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, బట్ గాడ్ వాస్ ఫోర్సింగ్. దేవుడు భారం ఇస్తూ వచ్చాడు ఈ వచనాలు ఆ నెలకు పెట్టాలని. తీరా చూస్తే మే మాసం ఎప్పుడు చూడలేని స్థితిలో మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. వాస్తవంగా ఆలోచించండి, నిజంగా తుఫాను కాదా, ఎంత భయంకరమైన తుఫానులో ఉన్నాం. ద బిగ్గెస్ట్ స్టార్మ్ ఎవర్ వి కుడ్ గెస్. ఎప్పుడు ఊహించినంత భయంకరమైన తుఫాన్ లాంటి పరిస్థితి, మానసికమైన తుఫాను, చివరికి భౌతికమైన తుఫాను, వైద్య సంస్థల కుప్పగూలిపోయిన తుఫాను, ఆక్సిజన్లు దొరకలేని పరిస్థితులు, బెడ్లు దొరకలేని పరిస్థితులు, ఎక్కడ చూసినా సరే ఇన్ఫెక్షన్ రేట్ 4 లక్షలు దాటిపోయిన పరిస్థితి. ఏంటండి ఎలాంటి పరిస్థితులు వచ్చేసాం? ఇది దేవుడు ముందే బయలుపరిచిన రీతిగా మనం చూస్తే 6 నెలల క్రితమే నవంబర్ మాసంలోనే దేవుడు బయలుపరిచినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన తుఫానును అనుమతించేదాయనే, ఆ తరంగంలో అనుమతించేదాయనే, వాటిని నిమ్మలపరిచేది కూడా ఆయనే. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం.
అటు తర్వాత ప్రభు మరి ఏంటి ఈరోజు నీ బిడ్డలతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నావు? వాట్ ఈస్ యువర్ బర్డన్ ఫర్ దై చిల్డ్రన్? నిజంగా చూస్తే ఏ ప్రాంతంలో చూసినా ఆదరణ లేదు, ఎక్కడ చూసినా సరే కన్నీటి యాతన, ఎక్కడ చూసినా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి, ఎక్కడ చూసినా బ్రతికేదానికంటే చచ్చిపోతే బాగుండని కొందరి ఆలోచనలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో ప్రాంతంలో ప్రియుల పరిస్థితి ఏంటి? హాస్పిటల్ బెడ్ లో బహుశా బతుకుతారా చనిపోతారా ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి, కనీసం చూడలేని దుస్థితి, ఆదరిద్దామని వెళ్దామంటే చివరికి వెళ్ళలేని ఐసోలేషన్ పరిస్థితి. ఎక్కడికి వెళ్ళింది పరిస్థితిని ఆలోచిస్తున్నప్పుడు మనందరి హృదయాల్లో తట్టుకోలేని వార్త ఒకే ఒకటి, ఏంటది? భయాందోళన వాతావరణం. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించు. నీ గుండె భయపు గుప్పిట్లో ఊగిపోవట్లేదా? ఏమవుతుందని అనాలో, భవిష్యత్తు ఏమైపోతుందని ఆ భయాందోళన వాతావరణంలో చితికిపోవట్లేదా? బంధువులు తిరిగి వస్తారా లేదా అనే ప్రశ్నల మధ్యలో ఆ భయాందోళన వాతావరణంలో ఉండలేదా? ఇట్లాంటి పరిస్థితిలో అయ్యా ఏం మాట్లాడుతున్నావయ్యా? వాట్ ఈస్ దై మెసేజ్ ఫర్ దై చిల్డ్రన్? మాకు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నీ భారం ఏంటయ్యా అని ప్రార్థిస్తురాగా మే 2వ తారీఖు ఇంగ్లీష్ క్యాలెండర్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏమని రాస్తుందో తెలుసా అండి? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. ఇదంతా ఎలా దేవుడు సిద్ధపరుస్తాడో ఆలోచించండి. ఆయన ఆరంభంలోనే అంతమును ఎరిగిన దేవుడు, ఈరోజు ఏమవుతుందో ముందే ఎరిగిన దేవుడు, ప్రవచనతో మాట్లాడిన దేవుడు, సిద్ధపరుస్తున్న దేవుడు, అక్కడ చొప్పున ఆదరించే దేవుడు. ఈరోజు ప్రశ్నలతో దేవుని మందిరానికి వచ్చావా? ఈరోజు ట్యూన్ అవ్వడానికి ఎవరో ఫార్వర్డ్ చేస్తే ఈరోజు పెట్టుకున్నావు, దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, నీ భయానికి జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 43 verse 1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు ప్రభు అంటున్నాడు యాకోబుతో, సృష్టించిన సృష్టికర్త అంటున్న మాట, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, ఫియర్ నాట్, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ మాట ఇంగ్లీష్ వాక్ క్యాలెండర్లో మే 2వ తారీఖు ఈరోజు ఉదయకాలము గత రాత్రి ప్రభు ఏంటి మాట్లాడాలని ఆశపడుతున్నావు, నీ అంశం ఏంటి ప్రభు అన్నప్పుడు దేవుడు మాట్లాడుతురాగా ఇప్పుడు అదే అంశాన్ని కొన్ని నిమిషాలు ధ్యానించడానికి కొన్ని నిమిషాలు దయచేసి, ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన అంశం. ఎందుకంటే భయం అనేది ప్రతి ఒక్కరిని పీడిస్తూ ఉంది. భయాందోళన వాతావరణం అనే దానికి ఎవరు కూడా అతీతులు కాదు. ఎవరినైనా కోవిడ్-19 పొంచవచ్చు, ఎవరైనా ఏమైనా అవ్వచ్చు. ఈ వారాల్లో ఎన్నో వినకూడని వార్తలు మనము వినాల్సిన పరిస్థితి రావచ్చు. దేవుడు ముందే బయలుపరిచిన రీతిగా మరొకసారి దేవుని దాసునిగా సిద్ధపరచాలని ఈ మాట బహుశా దయచేసి తప్పించుకునే ప్రయత్నం చేయకు. దేవునితో మాట్లాడి నేను ముందే సిద్ధపరిచి ధైర్యపరిచి నేను ఆదరించి నేను బలపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థిస్తురాగా దేవుడు మాట్లాడుతున్న అంశం ఏంటంటే భయపడొద్దు. సామ్ 112 verse 7, కీర్తన 112వ అధ్యాయము 112వ కీర్తన 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 112వ కీర్తన 7వ వచనాన్ని అందరం కలిసి నేడు శీర్షికగా జాగ్రత్తగా ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు, వాడు దుర్వార్తకు జడియడు. హీ షల్ నాట్ బీ అఫ్రేడ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. ప్రియ సోదరి సోదరుడా, సంగమా, ప్రస్తుతం వెళ్తున్న దినాల్లో అతి భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఎక్కడ చూసినా దుర్వార్తలే, ఎక్కడ చూసినా బ్యాడ్ న్యూసే. ఫోన్ ఆన్ చేస్తే ఏ మెసేజ్ ఏమి చదవాల్సి వస్తుందో, న్యూస్లో ఏమి వినాల్సి వస్తుందో, అసలు ఫోన్ ముట్టాలంటేనే బహుశా రింగ్ టోన్ వస్తే మెసేజ్ వస్తేనే ఏం వార్తలు వినాల్సి వస్తుందో అని భయాందోళన వాతావరణంలో మనం ఉన్నాం. ఎటువంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. కేవలం గత రోజు మాత్రమే నాకు అందిన వార్తల ప్రకారం, నాకు అందిన మెసేజ్ ప్రకారం సుమారు 6 మంది గత రోజు మరణించారు. అంతా 6 మరణ వార్తలే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనము తట్టుకోలేనిది అతి భయంకరమైన వార్త ఏదైనా ఉందా అంటే, దుర్వార్తలు ఉన్నాయంటే అది మరణ వార్తే. ప్రియ సోదరి సోదరు ఆలోచించు. ఇక్కడ మొదటి వచనంలో 112కు మొదటి వచనం రాస్తుంది. 112 మొదటి, యెహోవాను స్తుతించుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని మాటలు బట్టి వాడు ఆనందిస్తాడు, వాడు దేవుని నిత్యము స్తుతిస్తాడు. అయితే ఇలాంటి వ్యక్తి, దేవుని యందు నమ్మిక కలిగిన వ్యక్తి ఏం చేస్తాడండి? 7వ వచనంలో వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. హృదయము స్థిరంగా ఉంటుందట. ఆ హృదయం స్థిరంగా ఉన్న ఈ యొక్క దేవుని ఆరాధించే, దేవుని నిరీక్షణ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు అంటే, బైబిల్ రాస్తుంది, వాడు దుర్వార్తకు జడియడు. అంటే అసలు దుర్వార్త వాడిని భయపెట్టదట. ఒక్కసారి ఆలోచించు ప్రియ సోదరి సోదరుడు. అందుకొరకు ఈ వర్తమానంకి యొక్క శీర్షిక ఏంటంటే, హౌ టు ఓవర్కమ్ ద ఫియర్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. దుర్వార్త అనేది వినొచ్చు,
రెండవది దుర్వార్త వస్తుందేమో అని భయపడుతూ దాన్ని ఊహించుకొని కూడా భయపడవచ్చు. ఈరోజు ఏ పరిస్థితి ఏమైనా సరే, ఎందుకొరకు ఈ అంశము ప్రాముఖ్యమైంది అంటే అంత్య దినాల్లో దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవుడు అంత్య దినాలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం 26వ వచనం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 21 వర్స్ 26. లూకాసు వార్త 21వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే అంత్య దినాల్లో దేవుడు ముందే ప్రవచనరీతిగా జ్ఞాపకం చేస్తున్న ఆ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 26వ వచనం కలిసి చదువుకుందాం. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. శక్తులు కదిలించబడుతున్నాయి గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి, బాగా వినండి, భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. బాగా అర్థం చేసుకో ప్రియ సోదరి సోదరుడా. భయం ఎక్కువైపోయి ఏమవుతుందంటే మనుషులు భయము ఎక్కువైపోయి, స్పష్టంగా రాస్తుంది చూడండి, వాటి యొక్క రాబోవు ఆ వార్తలు ఏం వినాల్సి వస్తుందని భయపడి మనుషులు ఎదురు చూచి ధైర్యము చెడి కూలుదురు. హార్ట్ అటాక్ వస్తుందట. ఈరోజు విషాదకరమైన వార్త ఏంటంటే భయాన్ని బట్టి కోవిడ్ కంటే ఎక్కువ మరణిస్తున్నాం. ఫియర్ హస్ బికమ్ ఎ బిగ్గర్ థ్రెట్ దాన్ COVID-19. ఓటమి కంటే ఓడిపోతానన్న భయం మనిషిని పీడిస్తుంది. వార్త ఎదుర్కొంటామో లేదో పక్కన పెడితే ఆ వార్త ఎదుర్కోవాల్సి వస్తుందేమో, ఎదుర్కొంటామేమో అన్న భయంతో మనిషి పీడించబడుతున్నాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అంత్య దినాల్లో అపవాది ఎవరిని మృంగుతున్నాని గర్జించు సింహంలాగా వస్తూ ఉన్నాడు. ఆలోచించండి, గర్జించే సింహానికి ఉన్న లక్షణం ఏం తెలుసా అండి? అడవిలో మృగరాజు ఈ సింహం ఏం చేస్తాడు? వచ్చి అడవిలో ఎవరన్నా వేటాడక మునుపు కావలసిన మాంసము వెతకక మునుపు ఆ సింహరాజు ఏం చేస్తాడు తెలుసా అండి? గర్జిస్తాడు. భయంకరంగా విలయతాండవం ఆడుస్తూ ఆ గర్జన శబ్దానికి చాలా జంతువులు గుండాగి చచ్చిపోతాయి. ఆ భయం తట్టుకోలేక, ఆ గర్జన శబ్దం వినలేక, ఆ గర్జన శబ్దం వింటూనే ఒకలాంటి భయాందోళన వాతావరణంలోకి నెట్టేసుకోబడి చేయకూడని పొరపాట్లు చేసేసి పరిగెత్తేసి ఆ ఎటు పరిగెత్తాలో ఎటు పారిపోతున్న ఆ యొక్క భయాందోళన వాతావరణంలో తప్పులు ఎక్కువ చేసి పోయి సంభవం నోట్లో పడతారు. ఫియర్ ఇన్కెపాసిటేట్స్ యూ. భయం అనేది నిన్ను ఆలోచన చేయకుండా నేను ఆపేస్తుంది, నీ ఆలోచన శైలిని బంధిస్తుంది, నీ మానసిక స్థితిని విచ్ఛిన్నం చేస్తుంది. భయం అనేది నీ యొక్క రోగ నిరోధక శక్తిని కుప్పగూల్చేస్తుంది, ఇమ్యూనిటీని నాశనం చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది. ఈ భయానికి ఇమ్యూనిటీ నాశనం అయిపోగా ఇంకా రోగాన్ని ఎదుర్కొనే శక్తి కూడా కోల్పోయి, రోగం రాక మునుపే, ఆ రోగము ప్రభావం చేయక మునుపే నీ రోగ నిరోధక శక్తి చచ్చిపోయి నువ్వు మరణిస్తావు. ఈరోజు విషాదం ఏంటంటే వార్తలు ఏం వింటూనే ఉన్నాం. అవునండి, చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే టీవీలో ఆన్ చేస్తే వార్తలే, మనుషుల వార్తలు, ఫోన్లో వార్తలు, SMS లో వార్తలు, ఇంకా కొంతమందికి పనిపాటు ఏం ఉండదు. ఒక్కసారి ఏదైనా వార్త దొరికితే వెంటనే దాన్ని చెప్పాలన్న ఆతృత కూడా ఎక్కువైపోతుంది. ఆతృతలో మనిషి భయాందోళన వార్తల్లోకి వెళ్ళిపోయి ఆ వినడం వల్ల విశ్వాసం ఎంత స్థిరంగా వస్తుందో అనుమానం కూడా కూడా పాడైపోయింది. ఎందుకండి? విన్న మాటను బట్టే కదా. ఈరోజు నిజమా అనే ప్రశ్నకు విశ్వాసఘాతురాలు అయిపోయింది కదా. ఈరోజు విశ్వాసము దూరం అవ్వడమే అపవాదికి కావలసిన అతి భయంకరమైన అపవాది యొక్క బాణమే ఈరోజు భయాందోళన వాతావరణంలో సమాజాన్ని నెట్టేసి చివరికి క్రైస్తవ ప్రపంచం కూడా భయం గుప్పిట్లో ఊగిపోతూ ఉంటే ఎంత విషాదకరమైన వార్త. అందుకొరకు ఈరోజు భయాన్ని, అపవాది యొక్క ఈ యొక్క కుతంత్రాన్ని ఎదుర్కోవడానికి హౌ టు కాంబాట్, ఇంకో మాటలో ఈ భయాన్ని ఎలా జయించాలి, హౌ టు ఓవర్కమ్ ద ఫియర్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. ఏ దుర్వార్త వినాల్సి వస్తున్న భయాన్ని జయించడానికి కొరకు 3 సూత్రాలను, అద్భుతమైన ఒక సంఘటన యేసుప్రభు వారు పరిచయం చేస్తున్న దినాల్లో చోటు చేసుకున్న సంఘటన మీ ముందు జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతున్నాను. వాస్తవంగా ఆలోచించినట్లయితే ఈ సత్యాన్ని బైబిల్లో ఎంత స్పష్టంగా రాస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేస్తున్నాడు, కపెర్నహూము ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. ఆ యేసుప్రభు వారు వస్తున్నప్పుడు బహుజన సమూహం యేసుప్రభు వెంట వస్తూ ఉన్నారు. ఆ పరిస్థితిలో యూదులకు సమాజ మందిరపు అధిపతి, ఇంకో మాటలో చెప్పాలంటే ఈ యొక్క రూలర్ ఆఫ్ ద సినగాగ్, సమాజ మందిరపు అధిపతి, తన పేరు యాయిరు. ఆ యాయిరు యొక్క కూతురు, ఒక్కగానొక్క కూతురు చావ సిద్ధంగా ఉంది, అనారోగ్యంగా ఉంది, తను చనిపోతుందని చెప్పి ఇంకా వార్త ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసింది. ఇప్పుడు తన పరిస్థితి, తన కూతురు పరిస్థితి చేయి దాటిపోతున్న పరిస్థితి అయిపోయింది. చివరికి ఈయన మత గురువు అయినప్పటికీ యూదులకు
మత గురుగా రబ్బీ తర్వాత అంతటి స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పుడు తను ఆలోచించడం ఆరంభించాడు. ఎలాగైనా సరే నా ప్రభువు ఎలాగైనా సరే స్వస్థపరిచే దేవుడు అని వార్త వింటూ ఉన్నాను కదా, ఎలాగైనా నేను దేవుని యొక్క స్వస్థత సుగుణాలను నేను తాకాలి అని ప్రయత్నించాడు. వెంటనే హృదయంలో ఒక ధైర్యం తీసుకున్నాడు. ప్రజలను తృణీకరించినా పర్లేదు, ప్రజలను వెలివేసినా పర్లేదు, యేసుప్రభు వారు స్వస్థపరిచే దేవుడని నేను విన్నాను, కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని నేను ఒక్కసారి విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకుంటానని చెప్పి ధైర్యం చేసి చివరికి యేసుప్రభు దగ్గర రానే వచ్చాడు. అశేష ప్రజావాహిని ముందు చివరికి అందరూ చూస్తుండగా ఈ యాయిరు యేసుప్రభు పాదాల మీద పడిపోయాడు. అయ్యా, నా ఒక్కగానొక కూతురు చావ సిద్ధంగా ఉంది, ఒక్కసారి ముట్టి స్వస్థపరచయ్యా, ఒక్కసారి మా ఇంటికి రాయా అని చెప్పి పిలిచినప్పుడు యేసుప్రభు వారు అడుగులేస్తూ యేసుప్రభు వారు ఆ యొక్క యాయిరు గృహం వైపు వెళ్తూ ఉన్నాడు. ప్రియ సోదరి ఒకసారి ఆలోచించు, ఈ యాయిరు గృహం వైపు వెళ్తున్న సందర్భం అది. మనకు కూడా చాలాసార్లు పరిస్థితులు చూస్తున్నట్లయితే యేసుప్రభు వారు మన వైపు బయలుదేరాడు, మన అక్కర తీర్చడానికి కొరకు యేసుప్రభు వారు ప్రార్థనలు వింటున్నాడు. ఇప్పుడు జవాబు రాబోతుంది. ఇలాంటి చరిత్రలు మారబోయి దేవుడు మా సమస్యకు పరిష్కారం ఇస్తాడు అని ఆశతో వేచి ఉన్న పరిస్థితిలో అకస్మాత్తుగా మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుకుందాం. ప్రియ సోదరుడా, దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచే వాక్యాన్ని స్పష్టంగా ధ్యానించడానికి దేవుడు సహాయపడుగాక. మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 35th verse. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, బాగా వినండి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని. చాలండి, నీ కుమార్తె ఏమైంది? చనిపోయింది. ఏది జరగొద్దనుకున్నాడో అది జరిగిపోయింది. ఏ వార్త తట్టుకోలేననుకున్నాడో, ఏ వార్త వినొద్దు అనుకున్నాడో, ఏ వార్తను అవాయిడ్ చేయడానికి యేసు ప్రభు కాళ్ళు పట్టుకున్నాడో, చివరికి అదే దుర్వార్త రానే వచ్చింది. ఒక నిమిషం ఆలోచించు ప్రియ సోదరుడా, ఇప్పుడు ఇది దుర్వార్త అన్ని వార్తలకు మించిన భయంకరమైన దుర్వార్త కాదా? ఏది జరగొద్దు అనుకున్నాడో అదే జరిగింది. తను కట్టుకున్న ఆశల నిరీక్షణ మేడలన్నీ కుప్పగూలిపోయాయి. ఏ కూతురు చావును ఆపడానికి కొరకు కాళ్ళు పట్టుకుంటే అదే కూతురు చనిపోయాడని దుర్వార్త వచ్చింది. ప్రియ సోదరి ఎందుకు చెప్తున్న మాట అంటే, ఈ దుర్వార్తను, ఈ తట్టుకోలేని ఈ వార్త ఎప్పుడైతే యేసు ప్రభు ఉన్న ప్రాంతంలో వెలువరించబడిందో, ఈ దుర్వార్తను జయించడానికి ఈ భయాన్ని జయించడానికి దేవుడు స్థాపించిన 3 సూత్రాలను క్లుప్తంగా మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. ఈరోజు నువ్వు భయంతో పీడించబడుతున్నట్లయితే, ఎటువంటి వార్తలు వినాల్సి వస్తున్న ఆలోచనతో నీ యొక్క మానసిక స్థితి విచ్ఛిన్నమైపోతే, ఫోన్ మెసేజ్ కూడా వణికిపోతున్న పరిస్థితి వస్తే, శబ్దాలు వినలేని పరిస్థితికి వస్తే, చివరికి తలుపేసుకొని కూర్చొని ఇంట్లో ఒక మౌని అయిపోయి, సోఫాకు అతుక్కపోయి, ఇంకా నా వల్ల కావట్లేదు ఇది, ఇంకా నేను ఏది వినలేను అని చెప్పి ఈరోజు చితికిపోయి ఉన్నావా? ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి సూత్రాన్ని, మొదటి సీక్రెట్ని, 3 నియమావళులు, 3 సీక్రెట్స్ని పంచుకోవాలని ఆశపడుతున్నా. మొదటి రహస్యం మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, చూడండి, చెప్పిన మాట లక్ష్య పెట్టక అంటే ఇంకో మాటలో దుర్వార్త పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడు? దుర్వార్త పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడు? మొదటి సూత్రం, భయపడకుము అంటే ఇంకో మాటలో ఏదైతే వార్త విన్నప్పుడు, దుర్వార్త విన్నప్పుడు భయం వచ్చేసిందో, ఇప్పుడు భయపడొద్దు. నంబర్ 1, ఫైట్ ద ఫియర్. చెడు దుర్వార్త యొక్క భయాన్ని జయించడానికి కొరకు మొదటిగా దేవుడు ఏమంటున్నాడంటే, ఎదిరిస్తున్నాడు. హీఈస్ రెసిస్టింగ్ ద ఫియర్. ఏమంటున్నాడండి? భయపడకుము. భయపడొద్దు అంటే మొదటిగా వారు చెప్పిన మాట లక్ష్య పెట్టొద్దు అని. చూడండి, వార్తలు చాలా వస్తుండొచ్చు, బహుశా చుట్టంతా ఎన్నో భయంకరమైన భీతి గొలిపే వార్తలు మనము విస్తృతంగా వింటుండొచ్చు. ప్రభు అంటున్నాడు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏంది? భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు? బాగా ఆలోచించండి. ఇప్పుడు 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఎవరిని మృంగుదునా అని అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె ఎవరిని
మింగాలా అని చూస్తూ ఉన్నాడు. ఎవరిని మింగాలా అని చూస్తున్న అపవాది గర్జించు సింహంలాగా ఏం చేస్తున్నాడండి? గర్జన చేస్తూ ఉన్నాడు. మరి గర్జన చేస్తూ ఉన్నప్పుడు బాగా వినండి, ఆ శబ్దానికి ఎవరు భయపడతారు, ఎవరు భయపడకుండా ఉంటారు? ఎవరు భయపడతారు, ఎవరు భయపడి ఉంటారు? ఒక ఆలోచించండి, మనం ఒకసారి ఊహించుకుందాం. ఒక వాతావరణంలో సింహం వచ్చి భయంకరంగా దిక్కులు పిక్కటి లేదట్లు గర్జించేసరికి కొన్ని జంతువులు భయపడి పారిపోతున్నాయి, ఇంకొన్ని జంతువులు అస్సలు భయపడట్లేదు. సీక్రెట్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి అంటే ఆ జంతువులు ఎవరికి చెందినవారో తెలుసుకున్నవారు భయపడరు. ఇన్ అదర్ వర్డ్స్, నో హూ యు ఆర్ అండ్ హూస్ యు ఆర్. నువ్వు ఎవరికి చెందినవాడవో తెలుసుకుంటే భయపడవు. బహుశా మీరు ఈ మాట చెప్తే అర్థం కావడం కొరకు ఉదాహరణ కొరకు మనం చూస్తే, దావీదు భక్తుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. బాగా వినండి, దావీదు భక్తుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ గొర్రెలు మేపుతున్నప్పుడు మనం ఆ గొర్రెల మధ్యలో మనం ఉన్నాం అనుకోండి, అకస్మాత్తుగా ఒక సింహం వచ్చి గర్జించింది. ఇప్పుడు ఆ గొర్రెలు భయపడతాయా? వాస్తవంగా చూస్తే దావీదు కాపరి కాకపోతే ఆ గొర్రెలు భయపడేవి. ఎందుకు భయపడాలండి? సింహ గర్జనకు ఏ జంతువు అయినా సరే గుండె ఆగిపోవాల్సిందే, భయపడాల్సిందే. కానీ ఈ గొర్రెల మంద ఎందుకు భయపడదంటే వారిని మేపుతున్న కాపరి ఎవరండి? దావీదు. ఏం చేశాడా దావీదు? ఈ 23వ కీర్తన 4వ వచనం కలిసి చదువుకుందాం. 23వ కీర్తన 4వ వచనం. ఇప్పుడు దావీదు భక్తులు జ్ఞాపకం చేసుకొని అవన్నీ స్వయం అర్థం చేసుకుంటే, ఈ దావీదు వెళ్ళి ఆ యొక్క గర్జిస్తున్న సింహపు నోరుని చీల్చిపడేశాడు. మరి ఇప్పుడు గొర్రెలు భయపడతాయా? వాస్తవంగా గొర్రెలు భయపడాలి. కానీ ఆ గొర్రెలు ఎవరికి చెందిన గొర్రెలో దాన్ని బట్టి గర్జించే సింహాన్ని జయిస్తాయా, ఎదిరిస్తాయా లేదా అనేది తెలిసిపోతుంది. అందుకొరకే 23వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే అక్కడ చూడండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు? నీవు నాకు తోడయుందువు. ఎవరో దావీదు తోడై ఉంటేనే గొర్రెలు అంత ధైర్యంగా ఉంటే, ఇప్పుడు దావీదు అర్థం చేసుకొని అంటాడు, నేనుంటేనే నా గొర్రెలు ఇంత ధైర్యంగా ఉన్నాయే, మరి నా పరమ కాపరైన ఆ పరలోకపు తండ్రి ఆయన సన్నిధి నా తోడుగా ఉన్నప్పుడు నేను భయపడాల్సిన అవసరం ఏంటి? అది గాఢంధకార లోయ అయినా సరే, కోవిడ్ లో అయినా సరే, మరణపు లో అయినా సరే, నేను ఏ అపాయంకు భయపడను. రీసెంట్గా ఒక సహోదరుడు ఫోన్ చేసి ప్రేయర్ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు తను అంటున్నాడు, అన్న భయంకరమైన పరిస్థితులు ఉన్నానన్న. అన్న ఏంటి చెప్పండి బ్రదర్. ఏమన్నా తెలుసా అండి, పక్కనే శవాలను బట్టలు చుట్టి ఇష్టం వచ్చినట్లు ప్యాక్ చేసి పడేస్తున్నారన్న నా కళ్ళ ముందే. ఇప్పటికీ 6 శవాలను చూశాను నేను, 7 శవాలను చూశాను. వణికిపోతుంది నా పరిస్థితి అని. వాస్తవంగా ఆలోచిస్తే ఆయన గాఢాంధకారం లోయలో లేడా, మరణాంధకారం లోయలో లేడా? ఆ లోయలో ఏంటి పరిస్థితి అంటే మనుషులను తీసుకెళ్ళి శవాలను పడేసే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు అంటాడు, నేను గాఢాంధకార లోయలను కూడా నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. తోడై ఉన్నప్పుడు మనం చేసే మొదటిది ఏం తెలుసా అండి? అందుకొరకు గర్జించే సింహము అపవాది భయాన్ని తీసుకొస్తే దానికి ఏం చేయాలి మనం? అందుకొరకు బైబిల్లో ఆ సత్యం మనం గుర్తిస్తే, మనం ఎవరికి చెందిన వారం, మన గొర్రెల కాపరి ఎవరో తెలుసుకుంటే, గాఢాంధకార లోయలో సంచరించిన ఏ అపాయంకు ఎందుకు భయపడడం తెలుసా? 2 కొరింథీ 10వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే, భయము గొలిపే ఆలోచనలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా కొరింథీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. 2 కొరింథీ 10వ అధ్యాయం 4-5 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై. ఎట్లాంటి బలం ఉందంటే దుర్గాల్ని సైతం కుప్పగూల్చేంత బలం ఉంది. ఏది? మన యుద్ధోపకరణములు. 5వ వచనం చూడండి, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు. ఎంత మంచి మాట అండి. క్రీస్తుకు లోబడినట్లు ఈ ఆలోచనలు క్రీస్తు యొక్క ఆధీనంలోకి తీసుకొస్తానట. చేసావట్లా? పిచ్చి ఆలోచనలు వస్తున్నాయా? పిచ్చిగా భయపడుతున్నావా? ఏంటో భయాందోళన వార్తల్లో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయంటున్నావా? దేవుడు అంటున్నాడు, వాటన్నిటిని కూడా క్రీస్తు యొక్క అధికారంలోనికి తీసుకొని రావాలట. అంటే అపవాదిని ఎదిరించాలి. అందుకని యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం రాస్తుంది. ఆ యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో అద్భుతమైన మాట రాస్తుంది. త్వరగా చదువుకుందాం. జేమ్స్ చాప్టర్ 4:7. అపవాది విషయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఆలోచనలు ఆయనకు లోబడి తీసుకొస్తే అపవాదిని ఏం చేస్తాం? ఎదిరించుడే. నంబర్ 1, భయాన్ని ఎదిరించు. రెసిస్ట్ ఫియర్. ఎదిరించు భయాన్ని.
భయానికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో భయం ఒక ప్రాంతంలో ఆగదండి. ఆలోచనల నుంచి ఊహల నుంచి క్రియల నుంచి శరీరం నుంచి చుట్టుప్రక్కల వాతావరణం అంతటి కూడా భయపు గుప్పిట్లో నెట్టేస్తుంది. అందుకొరకే బైబిల్లో జ్ఞాపకం చేస్తూ అపవాదిని ఎదిరించుడే, రెసిస్ట్ ద డెవిల్. ఎలా ఎదిరించాలి? అందుకొరకే ఎందుకు ఎదిరించాలి అంటే ఆలోచించండి. మానసిక భయం ఒక ఎత్తు అయితే ఇదొక ఆత్మ. అందుకొరకే బైబిల్లో రాస్తుంది చూడండి, 2 తిమోతి 1:7 ఎందుకు రెసిస్ట్ చేయాలి, ఎందుకు ఎదిరించాలి అంటే 2 తిమోతి 1:7 2 తిమోతి చాప్టర్ 1:7 దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియనిగ్రహం గల ఆత్మని ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. బాగా గమనించండి, పిరికితనం ఒక ఆత్మ. బహుశా కొన్ని వారాల క్రితం మనం విన్నాం కదండి, దయ్యాల గురించి, ఆత్మల గురించి. బలీనపరచు ఆత్మ ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు బలీనపరుస్తూనే ఉంటుంది. ఇది ఇంకొక ఆత్మ, పిరికితనం గల ఆత్మ. అన్నిటికీ భయపడ్డా, ఊహించుకొని భయపడ్డం, ఏమవుతుందో అని చెప్పి ఆలోచించుకొని భయపడు. పిరికితనం గల ఆత్మ. పిరికివారు ఏమి చేయలేరు దేవుని కొరకు. ఎందుకు తెలుసా అండి? నరకం పోయే లిస్టులో ఫస్ట్ లిస్ట్ చదువుకోండి, ప్రకటన గ్రంథం రాస్తుంది పిరికివారు అని. ఎందుకంటే దేనికి ధైర్యం సరిపోదు, అన్నిటికీ పిరికితనమే. ఏ వార్త తినాల్సి వస్తుందని చెప్పి ముందే భయపడిపోయి. రీసెంట్గా ఒక సిస్టర్ సాక్ష్యం చెప్తా ఉంది. తను ఏమంటుంది తెలుసా? బ్రదర్ ప్రెజెంట్ నా కొరకు. నేను ఏమొచ్చింది, కోవిడ్ వచ్చిందా అన్న. కాదు, కోవిడ్ కదా, అంతా బాగానే ఉంది. కోవిడ్ ఎవరికైనా వస్తుందో అని ఆలోచన తెచ్చుకొని నాకు ఫీవర్ వచ్చిందని. నేను అబ్బా ఇది కొత్త రకం ప్రాబ్లం అని, వస్తుందేమో అని ఆలోచించుకొని ఫీవర్. నేను ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే పిరికితనం గల ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదు. అందుకొరకే ఈ పిరికితనం గల ఆత్మను ఏం చేయమంటున్నాడు ప్రభు? క్రీస్తు యొక్క అధికారమునకు తెచ్చి అప్పగించుకొని దాన్ని ఏం చేయాలి? ఎదిరించాలి. ఆ అపవాది ఏమవుతాడు? పారిపోతాడు. ఎదిరించకపోతే ఏం చేస్తాడు తెలుసా? వాడు భయపడేవారిని ఇంకెక్కువ భయపెట్టిస్తాడు. మీరు ఆలోచించండి, ఎప్పుడైనా సరే ప్రత్యర్థులు అటాక్ చేయడానికి కొరకు వచ్చినప్పుడు యుద్ధ శూరునిలో ఒకవేళ భయం కనిపిస్తే కళ్ళల్లో ఫస్ట్ వాని టార్గెట్ చేస్తారు. ఎప్పుడైనా సరే క్రికెట్లో కూడా మీరు బ్యాటింగ్ చూడండి కావాలంటే, ఫస్ట్ ఎటువైపు కొడతారో తెలుసా అండి? బ్యాట్ని తీసుకొని బాల్ని ఎటువైపు కొడతారంటే ఎవడైతే ఫీల్డర్ వీక్ ప్రే దొరుకుతాడో, బలహీనంగా దొరుకుతాడో వాని వైపు ఫస్ట్ బాదుతారు. కొద్ది బాధ లోపల టీం అంతా వీక్ అయిపోతుంది. లూజ్ బాల్ దొరికితే ఇష్టం వచ్చినట్టు కొడతారు. ఎందుకండి? వాడిలో భయం కనిపిస్తే వాడిని ఇంకా చితగా బాదుతాడు. అపవాది యొక్క పరిస్థితి అది. అందుకొరకే ప్రభువు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఆ పిరికితనం గల ఆత్మను నువ్వేం చేయాలి? ఎదిరించి ఆలోచన క్రీస్తు కిందకు తీసుకొచ్చి అప్పుడు ఏం చేయమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 ఎఫెసీ 6:16 అద్భుతమైన మాట గమనించండి. ఇదంతా మన మానసిక యుద్ధమే కాదు, ఆత్మీయ యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఏంటి? వాట్ ఈస్ ద స్పిరిచువల్ వార్ఫేర్? గమనించండి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. విశ్వాసంతో నిలబడాలి. అందుకొరకే అలా నిలబడితే, అందుకొరకు బైబిల్ రాస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏమిట? అసాధ్యం. విశ్వాసం అంటే దేవునికి ఇష్టం, అవిశ్వాసము భయం అంటే దేవుడు అసహించుకుంటాడు. సింపుల్. అందుకొరకే అపవాది ఏం చేస్తాడంటే దేవుడిని అసహించుకునేటట్టు చేస్తాడు, విశ్వాస భ్రష్టునిగా చేస్తాడు. ఇంకో మాటలో భయపు గుప్పిట్లోకి నెట్టేస్తాడు. జాగ్రత్త ప్రియ సోదరి సోదరుడా, ప్రస్తుతం వెళ్తున్న పరిస్థితుల్లో దేవుని దాసునిగా మరొకసారి బాధ్యతతో జ్ఞాపకం చేస్తున్నా. మొదటిగా భయాన్ని ఎదిరించు. రెండో సత్యం చూసుకుందాం. మార్క్స్ వార్త 5:36 మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 5:36. లెట్స్ రీడ్ ఆల్ టుగెదర్ క్విక్లీ ప్లీజ్. 36 యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఏముంచాలట? నమ్మిక మాత్రం ఉంచు. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మిక మాత్రం ఉంచు. రెండవది నమ్మిక. మొదటిది భయాన్ని ఎదిరించు, భయపెట్టే ఆత్మని ఎదిరించు. రెండవది నమ్మిక. ఏంటండి నమ్మిక? అందుకొరకు ఇంగ్లీష్లో అన్ని ఎఫ్తో స్టార్ట్ అవుతాయి. మొదటిగా ఫైట్ ద ఫియర్. నెంబర్ 2 ఫెయిత్, విశ్వాసం లేదా నమ్మిక. ఏమని నమ్మిక అండి? బాగా గమనించి, నమ్మిక అన్ని ఆప్షన్స్లో ఒక ఆప్షనా లేదా నమ్మిక మాత్రమే ఆప్షనా? గమనించాం. మార్క్స్ వార్త 5:36 యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. నమ్మిక కూడా పెట్టుకో, నువ్వు చేయాల్సింది ఏం లేదు. నమ్మిక. ఆలోచిస్తే నమ్మిక. అందుకొరకే అపవాది యొక్క ఎదిరించే బాణములను ఆర్పడానికి విశ్వాసం అనే డాలు మనకు కావాలి. విశ్వాసం అనే డాలుతో ఏం చేయాలంటే వాడేసే అగ్ని బాణములను తీసుకెళ్ళి ఎదురిస్తే చాలు. ఈ విశ్వాసంతో నమ్మాలి. ఏం నమ్మాలి? అందుకొరకే మనందరం కూడా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచావు, తప్పులేదు.
వాస్తవాన్ని వి ఆల్ బిలీవ్డ్ గాడ్, దేవుని విశ్వాసం ఉంచావు, కానీ క్రియాశీలంగా నిజంగా ఆయన నమ్మగలుగుతున్నామా? ఏమని నమ్మాలి? మనం కానీ 4 సత్యాలు నమ్మితే ప్రపంచంలో దేవుడు ఏది అనుమతించినా నీకు కానీ నీ కుటుంబానికి కానీ మన జీవితంలో కానీ ఏది అనుమతించినా సరే భయపడము. ఎప్పుడు తెలుసా? 4 సత్యాలు మన దేవుని నమ్మాలి. ఏమని నమ్మాలి? 115వ కీర్తన మొదటి వచనం, మొదటి సత్యం చూసుకుందాం. మన దేవుడిని ఏమని నమ్ముతున్నావు? యాయిరును ఏమని నమ్మాలన్నాడు దేవుడు. మొదటి సత్యం చూసుకుంటే యాయిరుతో దేవుడు మాట్లాడినప్పుడు భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచున్నాడు. ఎందుకన్నాడు? 115వ కీర్తన 3వ వచనం, సామ్ 115 వర్స్ 3. 115వ కీర్తన 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 115వ కీర్తన 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. మొదటిగా మా దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు. మా దేవుడు ఎక్కడున్నాడండి? మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ హెవెన్. అంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము. అంటే సింహాసనంలో సార్వభౌమత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే దేవుడు ఏమి చెయ్యాలి అని ఆశపడితే దాన్ని చేసుకుంటాడు. ఇంకో మాటలో గాడ్ ఈజ్ ఇన్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. ఆయన ఆజ్ఞ లేకుండా తల వెంట్రుక కూడా రాలదు అన్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞ లేకుండా తల వెంట్రుక కూడా రాలదంటే ఎంతటి విస్పష్టమైన సర్వాధికారంలో దేవుని యొక్క సార్వభౌత్వము కింద మనం ఉన్నాం. ఇట్ ఈస్ గాడ్ హూ ఇస్ ఇన్ సావరన్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్. ఈ సత్యాన్ని నమ్ముచున్నావా? చుట్టూ జరుగుతున్న ఆధారాల పరిస్థితులను కాదు మనం చూడాల్సింది. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసినప్పుడు ఆ యేసుక్రీస్తు వారు సార్వభౌమ అధికారం గలవాడు అని నమ్మగలవా? రెండవది చూసుకుందాం. మరి సార్వభౌమ గల అధికారం గల దేవుడు, రెండవదిగా మనం చూడాల్సిన సత్యం ఏంటంటే, ఈయన ఇంత సార్వభౌమ అధికారం ఉంది కదా, మనం అంటాం ఏది పడుతుంది నా జీవితంలో ఇంత అధికారం ఉన్నాడు నాకు నష్టం చేస్తాడులే. కానీ బైబిల్ రాస్తుంది భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? 1 యోహాను 4వ అధ్యాయం 18వ వచనం, 1 John chapter 4 verse 18. ఎవరికి భయం ఉంటుంది అంటే ప్రేమలో భయం ఉండదు. బాగా వినండి. అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, సంపూర్ణమైన ప్రేమతో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్న ప్రాంతంలో భయం ఉండదట. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రేమలో భయం ఉండదు. మరి ఇప్పుడు ప్రశ్న, ఎలాంటి ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు అర్థం చేసుకోవాలంటే, యేసుప్రభు వారు ప్రపంచంలో ఏకైక కుమారుడు, తండ్రి అయిన దేవునికి ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఇలాంటి కుమారునికి ఎంత ఇష్టపడ్డాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3 verse 35. యోహాను సువార్త 3:35లో రాస్తుంది, ఎంతగానో తండ్రి అయిన దేవుడు కుమారుని ప్రేమించి సమస్తము కూడా ఆయన అధికారంలోకి అప్పగించాడు. జాన్ 3:35. సమస్తము కూడా ఆయన అధికారంకు అప్పగించాడు. ఆ సమస్తము అప్పగించిన పిమ్మట బాగా వినండి, వెన్ హీ హాస్ గివెన్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద కంట్రోల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకు ఇచ్చావయ్యా అని తండ్రి దేవుని అడుగుతాయని అంటాడు, నాకు ఆయన అంటే ప్రాణం, హీఈస్ మై లైఫ్ అన్న ప్రాణం అని తండ్రి దేవుడు జ్ఞాపకం చేశాడు. అయితే ఇంతగా ప్రాణంగా ప్రేమించిన కుమారుడైన యేసు ప్రభువు వారికి సమస్త అధికారం చేతిలో పెడితే, నీ కొరకు నా కొరకు నీ విషయం నా విషయం వచ్చేసరికి ఇప్పుడు రోమా 8:32 గమనిస్తాం. రోమా 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 3:16 మనందరూ తెలిసింది, దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని ఏం చేశాడు? మనకిచ్చేసాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. పిచ్చిగా ప్రేమించిన కుమారుణ్ణే నీ కొరకు ఇచ్చా అంటే నువ్వంటే ఎంత పిచ్చి ఆయనకి, నువ్వంటే ఎంత పిచ్చి ప్రేమ ఉండాలి అంటాం కదండి. ప్రాణంగా ప్రేమించానంట కదా. ప్రాణమే ఇచ్చేంత ప్రేమించాడు నిన్ను. ప్రాణంగా ప్రేమించడం ఒక ఎత్తు అయితే, ప్రాణమే ఇచ్చేంత ఎత్తుగా ప్రేమించాడు ఆ తండ్రిని దేవుడు. నిన్ను ప్రేమించి సొంత కుమారుడు ఇచ్చేసి, ఇంత ప్రేమలో నువ్వు భద్రపరచబడుతున్నావు అని తెలుసా? మరి ఇంత ప్రేమలో ఉంటే ఎందుకు టార్చర్ అనుమతిస్తున్నాడండి? నాకు కొన్నిసార్లు మనకు కూడా వస్తాయి ప్రశ్న, ఊపిరాడక చచ్చిపోతున్నానండి, నా భార్య మరణ పడకలో ఉంది, అమ్మ మరణ పడకలో ఉంది, నాన్న మరణ పడకలో ఉన్నాడు, అసలు ఎలా దేవుడికి ఇట్లాంటి టార్చర్ పెట్టాలనిపిస్తుంది? అసలు దేవునికి ప్రేమ ఉందా? ఎంత క్రూరుడండి. విలాపవాక్యం 3:33 చదువుదామా? విలాపవాక్యం 3:33. ఈరోజు ఇలాంటి ప్రశ్నల్లో మనం కూర్చొని ఉండొచ్చేమో బహుశా.
మరణ పడకలో కూడా, బహుశా హాస్పిటల్ బెడ్లో కూడా, క్వారంటైన్ అయిపోయి కూడా, ఒంటరి వాడై ఉండి కూడా లైవ్లో వింటున్నావా? దేవుడి వాక్యాన్ని నీ కొరకు తీసుకొస్తున్నాడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగచేయడు. దేవునికి ఏమైనా సంతోషం అనుకున్నావా? నీకేమైనా బాధను అనుమతించడానికి కావలసుకొని అనుమతిస్తున్నాడు అనుకున్నావా? యు నో హౌ మచ్ ఇట్ పెయిన్స్ ద హెవెన్లీ ఫాదర్ టు లెట్ యు గో త్రూ ద పెయిన్. నీ బాధ గుండా నువ్వు వెళ్ళేది తండ్రి దేవునికి ఎంత బాధో ఒక్కసారి ఆలోచించు. బహుశా నువ్వు అంటావు, మరి అంత బాధ అయితే ఎందుకు అనుమతిస్తున్నాడు అయ్యా? అంత ప్రేమిస్తే ఎందుకు నన్ను టార్చర్ పెట్టాలి? ఎందుకు పెట్టాలి అంటే మూడో సత్యం గమనిస్తాం. అందరం కలిసి చదువుకుందాం. రోమా 8:28 లేదా 145 కీర్తన 9 చూసుకున్నట్లయితే రోమా 8:28 చదువుకుందాం. రోమా 8:28 గమనించి చూసినట్లయితే, దేవుని ప్రేమించు వారికి, ఇప్పుడు ప్రేమించాం రెండో స్టెప్ కదా, మూడో మాట చూస్తాం. ఆయన సంకల్పము చెప్పున పిలువబడ వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. మూడోది ఏంటంటే, ప్రేమిస్తున్నాడు కాబట్టి, నేను ఆయనను ప్రేమిస్తున్నాను కాబట్టి, పరిపూర్ణ ప్రేమలో ఉన్నప్పుడు భయం లేదు. ఎందుకంటే మూడోది, ఏది అనుమతించినా సరే అది ఏమవుతుంది? నా మేలు కొరకే దేవుడు అనుమతిస్తున్నాడు. ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు. ప్రభు అన్నాడు, నేను చేయనిది మీరు ఇప్పుడు ఎరగరు, కానీ ఇక మీదట తెలుసుకుందరు. యోహాను సువార్త 13 స్పష్టంగా రాస్తుంది, నేను చేసేది మీకు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుసుకుంటారు. ఎందుకు ఇలా అవుతుంది? జవాబు లేదు. తర్వాత దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఎందుకు చేస్తున్నాడో. ఆఖరిగా చూసుకుంటే 4వ సత్యం చూస్తే, ఎందుకు నమ్మాలి దేవుణ్ణి? మొదటిగా, ఆయన సార్వభౌమ అధికారం కలిగేవాడు, ఇష్టం వచ్చినట్లు తనకి చిత్తవృత్తి చొప్పున చేస్తాడు. రెండవది, ఆ దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమిస్తున్నాడు. మూడవది, ప్రేమిస్తున్నాడు కాబట్టి సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఇష్టపూర్వకంగా నేను బాధ పెట్టాలని తనకు ఎటువంటి సంతోషం లేదు. 4వ చూసుకుంటే గమనించండి, ఏ కీడు, ఏ ఉపద్రవం, ఏ మరణం ఏదైనా సరే నీలో విలువైన వాటిని దొంగలించలేదు. అందుకొరకే మనందరికీ బాగా పరిచయం, రోమా 8 రాస్తుంది కదా, క్రీస్తు ప్రేమ నుండి మరణమైన, ఉపద్రవమైన, వ్యాధి అయిన, బాధలైన, అవమానమైన, ఇబ్బందులైన ఏది కూడా మనల్ని ఎడబాపునా. కెన్ ఎనీథింగ్ సపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్? నథింగ్ కెన్ సపరేట్ us. అందుకొరకే గమనించండి, నీలో విలువైనవి కోవిడ్ ఎప్పుడు కూడా దొంగలించలేదు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా మాట, కోవిడ్కి నీలో విలువైన వాటిని దొంగలించే శక్తి లేదు. మీరు అనొచ్చు, ప్రాణం దొంగలిస్తాడు కదా, విలువైంది కాదా అని. యోహాను సువార్త 10:28 గమనించి కలిసి చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10:28, నేను వాటికి నిత్య జీవం అని ఇచ్చుచున్నాను. నిత్య జీవం విలువైంది, తాత్కాలిక జీవం కాదు, నిత్య జీవం విలువైంది. నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ప్రియ సోదరి సోదరా, ఇది మన ధైర్యం, మన విశ్వాసం. మనలో నుండి నిత్య జీవాన్ని ఎవడు కూడా దొంగలించలేడు. కోవిడ్ తరం కూడా కాదు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. క్రీస్తులో నుండి మనల్ని ఏది కూడా దొంగలించలేదు, మరణం కూడా దొంగలించలేదు. అందుకొరకే యోబు భక్తుడు జ్ఞాపకం చేసుకుని అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నేను మరలా ఆయనను చూస్తా. వాట్ కెన్ డెత్ డూ అంటు మీ? ప్రియ సోదరి సోదరా, ఈ సత్యం తెలుసుకుంటే ఏ వార్త కూడా భయపడవు. ఈ 4 వాక్ సత్యాలుగా నమ్మితే భయపడదు, నమ్మిక మాత్రం ఉంచు. ఈ 4 మాటలు నమ్ముతున్నావా? నమ్మితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. మొదటిగా భయాన్ని ఎదిరించు. రెండవది, విశ్వాసమైన డాలుతో, విశ్వాసముతో ఆయనందు నమ్మిక ఉంచు. భయమును ఎదిరించు, నమ్మిక ఉంచు. ఏమని నమ్మిక ఉంచాలి? 4 మాటలు చూసాం. ఇప్పుడు ఈ నమ్మిక ఉంచిన పిమ్మట యేసు ప్రభువారు యాయిరు జీవితంలో తన శిష్యులకు నేర్పించిన 3వ పాఠం, మార్కు సువార్త 5:37 కలిసి చదువుకుందాం. అందరం కలిసి మార్కు సువార్త 5:37 అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 5:37 అందరం కలిసి చదువుకుందాం. 37, పేతురు యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక. అంటే వీరిని ఏం చేశాడు? యాయిరుని, ఈ ముగ్గురిని ఏం చేశాడండి? యేసు ప్రభుతో పాటు వెంట తీసుకొని వెళ్ళాడు. బాగా వినండి, యేసు ప్రభుతో పాటు వెంట తీసుకొని వెళ్ళాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, యేసు ప్రభువును వెంబడిస్తూ వెళ్ళు, పారిపోకు. అందుకని బైబిల్ రాస్తుంది, భయం వస్తే ఫస్ట్ ఏం చేస్తాం తెలుసా అండి? అది సేవ నుంచి పారిపోతాం, బాధ్యతల నుంచి పారిపోతాం, పిలుపు నుంచి పారిపోతాం, వ్యక్తుల నుంచి పారిపోతాం, పరిస్థితుల నుంచి పారిపోతాం, సంస్థల నుంచి పారిపోతాం. భయం వస్తే ఫస్ట్ వచ్చేది పారిపోవడం. సామెతలు 28:1 చూస్తే, Proverbs chapter 28:1, Proverbs chapter 28:1, సామెతలు 28:1 చూస్తే, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉన్నాడు. ఎందుకండి? గమనించండి,
ఇప్పుడు యేసుప్రభు వారు ముందు వెళ్తున్నాడు. యేసుప్రభుతో పాటు బైబిల్లో స్పష్టంగా రాస్తుంది పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు వెళ్తున్నారు. వీరితో పాటు ఎవరున్నారండి? యాయిరు ఉన్నాడు. యాయిరు ఎందుకు భయపడట్లేదంటే యేసుప్రభు వారు, ముగ్గురు శిష్యులు, యాయిరు వీరి సమక్షంలో యేసుప్రభు వారు ఉన్నాడనే ధైర్యంతో వెళ్తున్నారు. బాగా వినండి, ఎక్కడికి వెళ్తున్నారు? కూతురు చచ్చిపోయిన ప్రాంతానికి వెళ్తున్నారు. మరణం విలేతాండమాడుతున్న ప్రాంతానికి వెళ్తున్నారు. ఇంకో మాటలో వారి ఆశలు సమాధైన ప్రాంతానికి వెళ్తున్నారు. ప్రియ సోదరి సోదరు, ఆలోచించు. మరియా, మార్త యేసుప్రభు వారి మాట విన్నవారే, కానీ పరిస్థితి చేజారిపోతే మరియా నేను రానంచి ఇంట్లోనే కూర్చొని ఉంది. యేసుప్రభు వారు వచ్చాడమ్మా అని మార్త వార్త తీసుకొచ్చింది. యేసుప్రభు వారు ఊరి బయటే ఉన్నాడు. మరియా అనింది, రాలేని పరిస్థితిలో కూర్చుంది. ఎంతకీ యేసుప్రభు రాకపోయేసరికి చివరికి మరియానే దిగి యేసుప్రభు కాళ్ళ మీద పడింది. తర్వాత యేసుప్రభు వెళ్తే వీళ్ళు ఏం చేశారు? యేసుప్రభుతో పాటు వెంట వెళ్తూ వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సమాధుల స్థలానికి వచ్చారు. ఆలోచించండి, సమస్యలోకి నేరుగా దూసుకొని పోయే విశ్వాసమే క్రీస్తు ప్రభువును వెంబడించే గొర్రెల కాపరు ఉన్నాడు. అందుకొరకే 23వ కీర్తన 4వ వచనం చూస్తే, ఏ గాఢాంధకారమైన లోయలో నేను సంచరించినా సరే భయపడను. ఎందుకు భయపడను? నీవు నాకు తోడై ఉన్నావు. అది వారి ధైర్యం. మా కాపరి మాకు తోడున్నాడు, ఎక్కడికైనా పోతాం. మా కాపరి మాకు తోడున్నాడు, పారిపోయే బ్యాచ్ కాదు మేము. మా కాపరి మాకు తోడున్నాడు. మేము సమస్య ఉంటే ఎదిరించడానికి, సమస్యలోనికి వెళ్ళడానికి ఇష్టపడతాం. మీరు అనొచ్చు, ఈ మాట చెప్తే దాని అర్థం ఏంటి? ప్రాక్టికల్ చెప్పాలని ఆశపడుతున్నా. కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకో, పోయి టెస్ట్ చేసుకో, తప్పు లేదు. దేవుడు నాకు కోవిడ్ తీసుకురాడలే, నేను మానవాతీతమైన భద్రత నాకు ఉందిలే, ఇట్లాంటి భ్రమలో జీవించాల్సిన అవసరం లేదు. గో గెట్ ఇట్ టెస్టెడ్. టెస్ట్ వచ్చి పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా పర్లేదు, ఇంట్లో కూర్చుని దేవుడిని అలా అక్కర్లేదు. గో అండ్ జాయిన్ ఇన్ హాస్పిటల్. అవసరం అంటే మెడికల్ హెల్ప్ తీసుకో. అంతేగాని మొండి వైఖరి వేసి నేను రాను, ఇంట్లోనే కూర్చుంటా, మొండి వైఖరి వేస్తాను. దయచేసి విశ్వాసములని ఉన్నత స్థాయిలో ఉన్నాను, దయచేసి ఆ పొరపాటు చేయకండి. డోంట్ డూ దట్ మిస్టేక్. ఈరోజు దేవుని వెంబడి వెళ్ళే ఆ ధైర్యంతో వారు ఏం చేస్తున్నారండి? పరిష్కారం వైపు వెళ్తూ ఉన్నారు. ప్లీజ్ డోంట్ డూ ద మిస్టేక్ ఆఫ్ బీయింగ్ స్టబర్న్. యేసుప్రభు వెంట వెళ్తూ ఉన్నారు. చూడండి, ఎందుకు వారి ధైర్యం అంటే ఆయన ఎప్పటి వరకు వాళ్ళతో ఉంటాడో తెలుసా అండి? సమస్య పరిష్కరించడమే కాదండి. 48వ కీర్తన 14వ వచనం చూడండి, అందరం కలిసి చదువుకుందాం. అద్భుతమైన మాట ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తాం. మన దేవుడు ఎప్పుడు మనకు తోడై ఉన్నాడండి? ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఎప్పటి వరకు మనకు తోడై ఉన్నాడండి? సదాకాలం. ఎప్పటి వరకు? మరణము వరకు. మరణ పర్యంతము కూడా నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు. అలాంటి దేవుడు మనకు కలిగినప్పుడు ఆయన వెంట వెళ్ళడానికి మనకు బాధ ఏంటి? నిశ్చింతగా, ప్రభువా నీవు నాకు తోడై ఉన్నావు, నేను ఏ అపాయం భయపడను ప్రభువా, ఏ వార్త కూడా నన్ను భయపెట్టే ప్రసక్తి లేదు. ఈ 3 నమ్మొచ్చున్నాను. భయాన్ని ఎదిరిస్తాను, పిరికితనం గల ఆత్మను ఎదిరిస్తాను. రెండవది, నమ్మిక మాత్రం ఉంచుతాను. 4 మాటల నమ్మిక. దేవుడు సార్వభౌముడు, సమస్త అధికారం గలవాడు, ఆయన నన్ను ప్రేమించినవాడు, ఆయన నా జీవితంలో సమస్తం సమకూడి జరిగించేవాడు, నా జీవితంలో విలువైనది ఏది కూడా దొంగలించలేని భద్రత ఇచ్చిన దేవుడని తెలుసుకున్నప్పుడు ఆ దేవుణ్ణి నమ్మిక ఉంచడానికి ధైర్యంతో ముందుకెళ్తాం. 3వది చూస్తే, ప్రభువుని వెంబడించుట, యేసుప్రభు వారిని వెంబడించుట. ఆ వెంబడిస్తున్న పరిస్థితిలో, ఆ వెంబడిస్తున్న ధైర్యంలో ఎంతవరకు దేవుడు వెంబడిస్తాడు మనల్ని అంటే, మరణ పర్యంతం కూడా మనకు తోడై ఉండి నడిపించే దేవుడు ఉన్నాడని తెలిసినప్పుడు అన్ని భయాలకు భయ విముక్తిశిల. అన్నిటికంటే భయంకరమైన భయమే మరణ భయం. అయితే ప్రభువు అంటున్న మాట, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ అని పొలికేక వేసి, మరణ ముళ్ళును విరిచి సమాధిని గెలిచి మృత్యుంజడే తిరిగి లేచి పునరుద్ధానములో నివసించి మనము క్రీస్తు ప్రేమ పునరుద్ధానాన్ని చూస్తే ఈరోజు మరణానికి భయపడాల్సిన అవసరత లేదు. ప్రియుల్ని కోల్పోతానేమో భయపడుచున్నావు ప్రియ సోదరి సోదరుడా, దేవుడు సిద్ధపరుస్తున్నాడు నిన్ను ముందే. డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ డెత్. అందుకొరకే ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తూ మనల్ని ధైర్యపరుస్తున్న సందర్భంలో దేవుణ్ణి, ప్రభువా ఏ దుర్వార్తకు కూడా నేను భయపడనయ్యా, ఏ దుర్వార్తకు నేను భయపడను ప్రభువా, నేను నీ విశ్వాసము గలవాడని నిన్ను స్తుతించాలని ఆశపడుతున్నానని ఈరోజు అట్టి స్థాయికి రావాలని ఆశ ఉందా? ప్రభు నీ జీవితంలో అట్టి కార్యాన్ని చేయనుగాక. అందుకొరకే 1861 సంవత్సరంలో అబ్రహాం లింకన్ గారు అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. బహుభయంకరమైన పరిస్థితుల్లో తను ప్రెసిడెంట్ పదవిని చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో 1861లో సివిల్ వార్ బ్రేక్ అయింది అమెరికాలో, అంటే ఇంటర్నల్ వార్ బ్రేక్ అయింది. ఆ యుద్ధము హోరాహోరీగా భయంకరంగా జరుగుతున్న పరిస్థితి. 5 లక్షల మంది మరణించారు.
ఆలోచించిన 5 లక్షల మంది మరణించడం అంటే తట్టుకోలేని పరిస్థితి. ఆ వార్త, ఆ భయాందోళన వాతావరణం అందరూ చితికిపోతున్నారు. క్యాబినెట్ యొక్క ఆర్మీ జనరల్స్ అందరూ కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈయన మాత్రం ధైర్యంగా ఉన్నాడు. ఎంత ధైర్యంగా ఉన్నాడంటే ఆయన చూసి మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. సరే, అది తట్టుకొని గెలిచి బయటకు వస్తే 1 సంవత్సరం కూడా తీరలేదండి. 1862, 1 year కూడా కాలేదు. తన 3 సంవత్సరాల కుమారుడు అప్పుడే మరణించాడు. ఆలోచించండి, ఒకవైపు సివిల్ వార్, తట్టుకొని బయట వస్తే కొడుకు మరణించాడు. సరే అని అది చోకాన్ని దిగమింగి బయటకు వస్తే గెట్స్బర్గ్ బ్యాటిల్లో, యుద్ధంలో 50,000 మంది చనిపోయేంత తీవ్రమైన యుద్ధం 3 రోజులు జరిగి ఇంకా తలకుతమైన పరిస్థితి. ఈ విధంగా తన జీవితం అంతా దుఃఖసాగరమే. ఒకరోజు ఆర్మీ జనరల్కి అంతుబట్టలేక నేరుగా ప్రెసిడెంట్ గారితో చాలా క్లోజ్ సన్నిహిత సంబంధం ఉంటే, సార్ నీతో మాట్లాడాలి సార్ అన్నప్పుడు పంపించారు. ఈయన అబ్రహాం లింకన్ గారితో మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా సార్, అసలు మేమందరము భీతిల్లిపోయాం, తల్లడిల్లిపోయాం. ప్రతి ఒక్కరు భయపడాలని వాళ్ళే లేరు. అసలు అందరము నిరీక్షణ కోల్పోయి భయపడిపోయి విచ్ఛిన్నమైపోతే మీరు ఎలా ఉన్నారంత ధైర్యంగా? సీక్రెట్ ఏందో చెప్పండి సార్ అని అడిగితే, చెప్పంటావా అని ఆర్మీ జనరల్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్తే ప్రేయర్ రూమ్లోకి తీసుకెళ్ళినప్పుడు ప్రేయర్ మ్యాట్ దాకా తీసుకొచ్చాడు. అక్కడ బైబిల్ ఉంది. ఆ బైబిల్ని చూపిస్తున్నప్పుడు ఈ ప్లేస్కి వచ్చి మోకరించి ఈ బైబిల్ తెరిచి చూడు, 34వ కీర్తన 4వ వచనం అని బైబిల్ తెరుస్తున్నాడు. తెరిచి ఒకటే మాట అడిగాడు, ఈ అన్ని పేజీల్లో నీకు ఏ ప్రాంతంలో ఎక్కువ మురికైనట్టుగా అనిపిస్తూ ఉంది? నా చేతి మరకలు ఎక్కువది ఎక్కడ తాకింది చూడు అంటే 34వ కీర్తన 4వ వచనం తాకింది సార్ అన్నాడు. ఎప్పుడు భయాందోళన వాతావరణం ఉంటే, నా చేతులకు చెమటలు కూడా పడుతున్నప్పుడు నేను నేరుగా బైబిల్ అక్కడ తెలిసి 34 తీసి నా బైబిల్ తీసుకెళ్ళి నా 4వ వచనం మీద పెడితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. ఆ మాట నన్ను ఎంతగానో ధైర్యపరిచేది. నా చెమట, నా మురికి, నా మాటికి వాడుతూ ఆ ప్రాంతం అంతా పాడైపోయింది. చూసావా? బైబిల్ ఎక్కువ పాడైందంటే వాళ్ళు ఎక్కువ బైబిల్ చదువుతున్నారని అర్థం. కొంతమంది బైబిల్ కొత్తగా ఉంటుంది, ఎందుకంటే తెరవరు కాబట్టి. అదే బైబిల్ వాడితే మురికైపోతూ ఉంటుంది ఆ ప్రాంతం అంతా. అంతగా వాడి ఈ వచనం దగ్గర చూడు ఒక్కసారి అంటే, భయం ఉన్న ప్రతిసారి తెరిచి ఆ మాట చదువుకునేవాడు ఆదరించబడ్డవాడు. ఏమని రాస్తుంది చూడండి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో ఉండే నన్ను తప్పించాను. ప్రియ సోదరి సోదరా, ఈరోజు భయపడుతున్నావా? ఈరోజు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందని నీ వణికిపోతున్నావా? ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్న సత్యం, వాడు దుర్వార్తకు భయపడడు. హీ షల్ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. ఈరోజు అట్టి ధైర్యాన్ని ప్రభునికి ఇవ్వాలని ఆశపడుతుంటే, ఈ సందర్భంలో మనం ప్రభుని ఆరాధిస్తామా? 3 మాటలు. లేదా భయాన్ని ఎదిరించకపోతే భయం నిన్ను నాశనం చేస్తుంది. నీ మానసిక స్థితిని, నీ ఆరోగ్యాన్ని, నీ రోగ నిరోధక శక్తిని వాస్తవం చేస్తే కుప్పగూల్చేట్టు చేస్తుంది భయం. ఈరోజు భయం నుంచి వాక్యమైన ప్రతి ఒక్కరు బయటకు రావాల్సిందే. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకు దేవుడు ఈ వాక్యం ద్వారా నేను ధైర్యపరచాలని ఆశపడుతాను. ఎవరి మనసు నీ మీద అనుకున్న పూర్ణ శాంతి గలవనికి చేస్తాన్నాడు. వాడు తూలడు, త్రొట్టులడు, ధైర్యంగా ఉండేటట్టు ప్రభు నా హృదయం నిబ్బరంగా ఉన్నదని ఆ స్థాయిలో ప్రభుని తీసుకొని రావాలని ఆశపడుతున్నప్పుడు ఈ 3 సత్యాలు, ఫైట్ ద ఫియర్, హ్యావ్ ద ఫెయిత్, ఫాలో ద లార్డ్, ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం.